చెప్పండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ గురించి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. మా చిన్నగాడు కార్లోకి రాగానే పడుకుంటున్నాడు. మంచిగా డ్యూటీ లాగా ఉంది. మా చిన్నోడికి ఏంటంటే కార్ దిగగానే అలర్ట్ అయిపోతున్నాడు, మేము వెళ్ళాలి ఇప్పుడు నడవాలి అని. ఇక కార్లోకి రాగానే అమ్మ నిద్ర వస్తుందమ్మ బజ్జుంటా అని అంటాడు. 1 అవర్ అట్లా ట్రావెల్ చేస్తున్నాం కదా, మంచిగా ఒక కొనుక్కు తీస్తున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. బయటనేమో ఫుల్గా వర్షం పడుతుంది, ఇంకా కార్లో కూర్చున్నా కూడా చలి పెడుతుంది అనమాట. అందుకోసము మా పిల్లలు ఇద్దరు మంచిగా దుప్పటి కప్పుకొని అయితే కూర్చొని చూస్తున్నారు. మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి వర్షం అయితే తగ్గిపోయింది, కానీ క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉండే. ఈ టెంపుల్లో మొత్తం 22 గోపురాలు ఉంటాయి. ఇదే మెయిన్ గోపురం అనమాట. దీన్నైతే రాజగోపురం అని పిలుస్తారు. 239.5 అడుగులు ఉంటుంది. ఇదే మన దేశంలోని అతిపెద్ద రాజగోపురం. చాలా బాగుంది కదా. ఈ గుడికి మొత్తం 4 సైడ్లు ఎంట్రన్స్లు అయితే ఉంటాయి, కానీ మాకు కార్ పార్కింగ్ ఎక్కడో తెలియక టెంపుల్ చుట్టుముట్టు చాలాసేపు తిరిగామన్నమాట. ఆ దారి కూడా 1 వే ఉంది, వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా తర్వాత లక్కీగా ఆ టెంపుల్ పక్కనే ఒక పెద్ద రోడ్ అయితే కనిపించింది. ఇంకా కార్ పార్కింగ్ అయితే అక్కడ చేసాము. ఎక్కడ చూసినా రోడ్డు మీద అయితే నో పార్కింగ్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదన్నమాట. ఇక్కడ చిన్న గోపురం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్ అనుకున్నాం, కానీ ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు. ఇలాంటివి 21 గోపురాలు అయితే ఉన్నాయి. ఇందాక మీరు ఫస్ట్ చూసారు కదా, అదే మెయిన్ గోపురము. అన్ని గోపురాల మధ్యలో నుంచి దారి కూడా ఉందన్నమాట. అలా సింగిల్ వే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము నార్త్ టవర్ నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. రాజా గోపురం నుంచి 7 గోపురాలు దాటి మనము రంగనాథ స్వామిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న దివ్య క్షేత్రం. శ్రీ మహావిష్ణు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాలలో ఇది ఫస్ట్ది. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. ఈ శ్రీరంగం ఈ 108 వైష్ణవ దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని అంటారు. ఈ 108 దేవాలయాల్లో ఎక్కువ టెంపుల్స్ అయితే తమిళనాడులోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో 2 మాత్రమే ఉన్నాయి. అది ఒకటి తిరుమల, రెండవది అహోబిలం. ఈ టెంపుల్ అయితే 157 ఎకర్స్లో నిర్మించారు. చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ లోపల అయితే కెమెరా అయితే అలో లేదనమాట, బయట మాత్రమే అలో చేస్తున్నారు. ఇంకా నేను కొంచెం అయితే వీడియో అయితే తీశాను. అది కూడా చాలా బాగుందనమాట. తీసినంత వరకు మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. గుడి లోపలే ఇలా పువ్వులు అయితే కట్టి అమ్ముతున్నారనమాట. ఈ పువ్వులు కూడా చాలా కొత్తగా అనిపించాయి. నాకైతే వాటి పేరు అయితే తెలీదు. మీలో ఎవరికైనా వీటి పేర్లు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరటాకులు వేసి దాని మీద ఈ పూలదండలు పెట్టి అయితే అమ్ముతున్నారు. పూల స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను కూడా కొన్ని పూలు అయితే తీసుకున్నాను. ఈ టెంపుల్ అయితే భూలోక వైకుంఠం అని అంటారు కదా, నిజంగానండి. ఆ టెంపుల్ చూసిన తర్వాత నిజంగా అలాగే అనిపించింది అనమాట. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఎటు తిరుగుతున్నామో కూడా అర్థం కావట్లేదు అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం ఏం అర్థం కాలేదు. అంత పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను నా లైఫ్లో చూసిన ఇదే మొట్టమొదటి అతిపెద్ద టెంపుల్. ఇక్కడ మంచిగా అలికి ముగ్గులు పెట్టారు కదా, అవైతే స్పెషల్గా వాళ్ళు ముగ్గులు వేయడానికి ఉంటారంట, వాళ్ళు వచ్చి వేస్తారంట. చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు. టెంపుల్ మొత్తం ఎక్కడ చూసినా, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా అన్నీ అలా అలికి మంచిగా ముగ్గులు అయితే వేశారు. ఇంకా నేనైతే అంత వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే టెంపుల్ లోపల కొన్ని దగ్గరలో అయితే అలౌ చేయలేరు అనమాట వీడియో తీయడానికి. అందుకోసం నేనైతే తీయలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కళ్యాణ మండపం. చాలా పెద్దగా ఉంది ఈ మండపం అయితే.
అలా మనము కళ్యాణ మండపం నుంచి బయటికి రాగానే మనకైతే అక్కడ ఒక తులసి కోట అయితే కనిపిస్తుంది. అక్కడ అందరూ పసుపు కుంకుమ వేసి పూజలు అయితే చేస్తున్నారు. గుడి లోపల కొంతమంది ఇలా అక్కడక్కడ కూర్చొని దేవుడి కోసం అయితే మాలలు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మా చిన్నోడిని చూసారా, పాపం బాగా అలసిపోయాడనమాట. ఓపిక అంతా అయిపోయింది, అందుకోసం అలా అక్కడ కూర్చుండిపోయాడు. మార్నింగ్ కూడా మేము బృహదీశ్వర్ టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్లో కూడా బాగా నడిచాడనమాట. అందుకోసం బాగా అలసిపోయి ఎత్తుకుంటానన్నా కూడా అసలు ఎత్తుకొని ఇవ్వకుండా నడుస్తున్నాడు. బృహదీశ్వర్ టెంపుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముసలావిడ కనిపిస్తుంది కదా, తనకైతే 118 years అంట. ఇంకా మా చిన్నోని చూసి తను పిలిచిందనమాట దగ్గరికి. ఇంకా మేము కూడా వెళ్ళి తనతో మాట్లాడి ఆమె బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి జనరేషన్లో ఇన్ని ఇయర్స్ బతకడం అంటే రియల్లీ గ్రేట్ కదా. ఇంకా మేమందరం దండం పెట్టి తనతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ మొత్తం తిరిగి చూడాలంటే నిజంగా చాలా ఓపిక కూడా కావాలి. ఇంకా మా చిన్నోడైతే పాపం కాలు నొప్పి వచ్చింది కదా, ఇంకా వాడి వల్ల అవ్వలేదన్నమాట. అప్పుడు నేనైతే ఎత్తుకున్నాను. ఎంత చెప్పినా వినకుండా నేనే నడుస్తానని చాలా దూరం అయితే నడిచాడు. ఇంకా లాస్ట్కి నాకే వాడిని చూసి చాలా జాలేసింది. నేను ఎత్తుకుంటున్నా కూడా నీకు కడుపు నొస్తుందమ్మా, వద్దు నేను నడుస్తాను అంటున్నాడు అనమాట. పాపం మా చిన్నోడైతే బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది 1000 పిల్లర్ మండపం అనమాట. చాలా బాగుంది. కానీ అక్కడ లోపలికి వెళ్ళడానికి ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుందన్నమాట, అలౌ చేయలేరు. ఇంకా మేము బయట నుంచి చూసి అయితే వచ్చేసాము. ఈ తలుపు చూసారా ఎంత పెద్దగా ఉందో, కార్వింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా డీటెయిలింగ్గా చేశారు. మా చిన్నోడిని 2 నిమిషాలు అలా ఎత్తుకొని నడిచానో లేదో అంతలోపే మళ్ళీ నేనే నడుస్తానని కిందికి దిగి నడుస్తున్నాడు. ఆ వర్షం వాటర్ని తొక్కుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనానికి అయితే 100 రూపీస్ టికెట్, అలాగే 200 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది ఫ్రీ దర్శనం లైన్ అనమాట. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్తున్నాం. ఎందుకంటే 100 రూపీస్ టికెట్ తీసుకున్నా 200 తీసుకున్నా ఎవరినైనా దేవుడి దగ్గర వరకు తీసుకెళ్తారనమాట, ఫ్రీ దర్శనం వాళ్ళని కూడా. అందుకోసమని మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్తున్నాము. ఇంకా లైన్ కూడా మరీ ఎక్కువేం లేదనమాట, ఫాస్ట్గానే దర్శనం అయితే అయిపోయింది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం కాగానే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అప్పుడు కొంచెం వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ పువ్వులు చూస్తున్నారా, ఇవైతే మొత్తం టెంపుల్ చుట్టుముట్టు అలా పడిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్నోడు కావాలని అయితే తీసుకున్నాడు. ఇక్కడ నడిచేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏ సైడ్ వెళ్ళినా మనం అంత దూరం నడవాలన్నమాట. ఇంకా అక్కడ మాకు ఎక్కడ వెళ్ళాలో కూడా అర్థం కాలేదు, దారి కూడా తెలియలేదన్నమాట. మేము ఎక్కడ సైడ్ నుంచి వచ్చాము అని. ఇంకా చీకటి కూడా పడిపోయింది కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము నార్త్ టవర్ నుంచి అయితే టెంపుల్ లోపలికి వచ్చాం కదా, కానీ అక్కడ టెంపుల్ లోపల ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. కానీ లక్కీగా మేము వచ్చిన దారి కరెక్ట్ అయిందనమాట. ఒకవేళ అది తప్పైంటే మళ్ళీ అంత దూరం నడవాల్సి ఉంటుండే. కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలియకపోయినా మనం ఏది చేసినా అది కరెక్ట్ అవుతుంది కదా, సేమ్ ఆ రోజు కూడా అలాగే అయిందనమాట. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఏదో ఒక రూట్లో నుంచి వచ్చినా అదే కరెక్ట్ రూట్ అయింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మాకు ఆ నార్త్ టవర్ చూడగానే. లేకపోయింటే ఇంకా చాలా దూరం నడిచేది ఉంటుండే ఆ రోజు. మా కార్ అయితే అక్కడ ఉంది. ఫైనల్గా మా దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము మధురై మీనాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ నుంచి 3 hours కదా టైము, 2 hours అయితే టైం పడుతుంది. సో 7కి స్టార్ట్ అయినా 8, 9 అనుకుంటున్నాము. బట్ ట్రాఫిక్ వర్షం పడితే చెప్పలేము, లేట్ కూడా అవ్వచ్చు. చిక్కేస్తే ఇక్కడ కార్ వస్తే మంచిగా ఉండేది. మా కార్ ఎప్పుడో పెట్టిపోయినాం. మేము 1 hourలో దర్శనం అవుతుంది అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా కథ ఉంది అక్కడ. ఈ శ్రీరంగం టెంపుల్ని అయితే భూలోక వైకుంఠం అని అంటారు. నిజంగా వైకుంఠం లాగే ఉందన్నమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడైతే మేము శ్రీరంగం నుంచి ఇంకా మధురైకి అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది. మేము వర్షంలో
ట్రైన్లోనే అన్ని దేవుళ్ళని అయితే చూసుకుంటున్నాం. మాకైతే దర్శనం కూడా అన్నీ చాలా బాగా జరిగినాయి. ఇప్పుడైతే నెక్స్ట్ మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మొత్తం హైవేనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మామూలుగా అయితే నిన్న కొన్ని చిన్న చిన్న రోడ్స్ అంటే ఊర్లలో నుంచి వచ్చినాం కాబట్టి రోడ్ అయితే సరిగా లేకుండే. ఇప్పుడైతే రోడ్ అయితే హైవేనే ఉంది. చూడాలి ఎట్లుంటుందో ముందు. ఇప్పుడైతే మేము 6:50కి బయలుదేరినాం అనమాట. ఇక్కడ శ్రీరంగం నుంచి అక్కడికి వెళ్ళేసరికి మ్యాప్లో అయితే 2 hours 42 minutes అయితే చూపిస్తుంది. మేము మేబీ 10:30 వరకు అక్కడికి రీచ్ అయ్యి ఇంకా అక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ మేము టెంపుల్కి అయితే వెళ్తాము. మేము మధురైకి వచ్చేసరికి నైట్ 10:40 అయితే అయిపోయింది. ఇంకా వర్షం కూడా చాలా పడుతుంది. ఎక్కడ రూమ్స్ కూడా దొరకలేవు అనమాట. ఇంకా కొన్ని దగ్గరలో రూమ్స్ అయితే చూసాము. ఆ రూమ్ కూడా సరిగా లేదు. ఇంకా కార్ పార్కింగ్ కూడా లేదనమాట. కానీ రేట్ అయితే మరీ టూ మచ్ అయితే చెప్పారు. మేము కారు ఎక్కడైతే పార్కింగ్ చేసి రూమ్స్ కోసం వెతుకుతున్నామో ఆ పక్కనే ఒక హోటల్ అయితే కనిపించింది అనమాట. అదే ఇది. ఇంకా కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇంకా రేట్ కూడా రీజనబుల్ అయితే చెప్పారు. ఇంకా మేము రూమ్ అయితే తీసుకొని వచ్చి పడుకునేసరికి 11:40 అయితే అయిపోయింది. మార్నింగ్ అంతా ఫుల్గా తిరిగి అందరం బాగా అలసిపోయి ఇంకా అలా పడుకున్నాం అనమాట. బాగా నిద్ర పట్టింది. ఇంకా మార్నింగ్ లేచేసరికి 7 అయితే అయ్యిందనమాట. ఎప్పుడో 6 o'clockకి మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కానీ 7 అయ్యేసరికి మాకు మెలకు కూడా రాలేదు. ఆ రోజు కూడా వర్షం పడేలాగా ఉందనమాట క్లైమేట్ అయితే. మా కృతిక్ వాళ్ళైతే బాగా టయర్డ్ అయిపోయారు. ఆ రోజు అయితే బాగా తిరిగి ఇంకా నాకు కూడా మార్నింగ్ అయితే వాళ్ళని లేపాలనిపించలేదు. కొద్దిసేపు అయితే మళ్ళీ అలా పడుకున్నారు. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.